ఇది ఒప్పో ఫైండ్ X7 అల్ట్రా. ఈ ఫోన్లో మెయిన్ హైలైట్ ఏదైనా ఉందా అంటే దీని కెమెరా అని చెప్పొచ్చు. దీనిలో బ్యాక్ సైడ్ మొత్తం 4 కెమెరాస్ అయితే ఉంటాయి. 4 50 మెగాపిక్సెల్ కెమెరాస్. ఒకటి మెయిన్ కెమెరా ఉంటుంది, ఒకటి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 2 పెరిస్కోపిక్ లెన్స్ అయితే ఉంటాయి. ఒక లెన్స్ యూజ్ చేసి 3x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, ఇంకో పెరిస్కోపిక్ లెన్స్ యూజ్ చేసి అప్ టు 6x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు. 120x వరకు మీరు టోటల్గా డిజిటల్ జూమ్ అయితే ఈ కెమెరా యూజ్ చేసి అయితే చేయొచ్చు. ఈ వీడియోలో మనం దీని కెమెరా పర్ఫార్మెన్స్ చూద్దాం ఎలా ఉందో. ఓన్లీ కెమెరా గురించి మాట్లాడతాను ఈ వీడియోలో. కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియో ఒకవేళ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ ఆల్రెడీ వచ్చింది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ దీని కెమెరాని మనం ఇప్పుడు చెక్ చేయబోతున్నాం. ఇక్కడ మొత్తం ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే షెంజన్ చైనాలో అయితే ఉన్నాను. మంచి మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి. కొన్ని శాంపిల్స్, ఫోటో శాంపిల్స్ ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఆల్రెడీ దీన్ని నేను చెక్ చేశాను. కొన్ని శాంపిల్స్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తున్నాయి. సో ఎక్కువగా నేను 3x ఒకటి, 6x ఒకటి వీటిలో ఎక్కువ నేను ఫొటోస్ అయితే తీస్తాను. ముఖ్యంగా 3x ఏదైతే ఉందో 65mm మనకి ఫోకల్ లెన్స్లో ఫొటోస్ అయితే తీస్తుంది. ఫోకల్ లెన్స్ మీ ఫొటోస్ అయితే చాలా బాగా వస్తుంది. ముఖ్యంగా పోర్ట్రేట్ షాట్స్ అయితే మీకు చాలా బాగా అయితే వస్తున్నాయి. ఇందులో మెయిన్ సెన్సార్ మనకి సోనీ LYT900 సెన్సార్, 1" సెన్సార్ ఇది. అండ్ దీనిలో వీళ్ళు కస్టమైజ్డ్ 1G7P లెన్స్ అయితే యూజ్ చేస్తారు. సో దీనివల్ల మనకి 50% రిఫ్లెక్షన్స్ అయితే తగ్గుతాయి. సో ముఖ్యంగా లైటింగ్ బ్రైట్ లైట్లో తీస్తున్నప్పుడు కానీ అండ్ లో లైట్లో కూడా మీకు హార్ష్ లైటింగ్లో తీస్తున్నప్పుడు మీకు రిఫ్లెక్షన్స్ అయితే ఫోటోలో తక్కువ అయితే వస్తాయి. లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే రిఫ్లెక్షన్స్ మీకు 30% అయితే తగ్గుతాయి. అంతేకాదు ఇక్కడ హెసల్బ్లేడ్ పార్ట్నర్షిప్ కూడా మీకు కనిపిస్తూ ఉంది. సో దీనిలో మీకు కలర్స్ కూడా మీకు చాలా న్యాచురల్గా అయితే వస్తాయి, చాలా యాక్యురేట్గా అయితే కలర్స్ అయితే మీరు చూడొచ్చు. అండ్ దాంతోపాటు డీటెయిల్స్ కూడా నైట్ టైం LYT సెన్సార్ కాబట్టి మీకు డీటెయిల్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. కొన్ని శాంపిల్స్ దగ్గర మీరు చూడొచ్చు. ఇందులో వైడ్ యాంగిల్ కెమెరా కూడా మీకు 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా వీళ్ళు ఇస్తున్నారు. అండ్ ఈ వైడ్ యాంగిల్ కెమెరా మీకు నార్మల్ వైడ్ యాంగిల్ కెమెరా మనం కంపేర్ చేయలేం. చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మీకు కొన్ని శాంపిల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడొచ్చు. దీనిలో వైడ్ యాంగిల్ కెమెరా వీళ్ళు ఎక్స్పోజర్ని ఓవర్ ఎక్స్పోజ్ చేయకుండా ఎక్స్పోజర్ కంట్రోల్లో ఉంటుంది. హైలైట్స్ కూడా మీకు హైలైట్స్ కూడా మీకు కంట్రోల్లో ఉంటాయి. ఓవరాల్గా డీటెయిల్స్ కూడా మీకు బెటర్ అయితే వస్తాయి. కొన్ని శాంపిల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది వైడ్ యాంగిల్ కెమెరాతో తీసినవి. సో వైడ్ యాంగిల్ కెమెరా కూడా నన్ను ఇంప్రెస్ చేసింది ఈ ఫోన్లో. దీనిలో మనకి 2 పెరిస్కోపిక్ లెన్స్ ఉంది, డ్యూయల్ పెరిస్కోపిక్ లెన్స్తో వస్తుంది. 2 మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తున్నాయి. ఒక లెన్స్ వచ్చేసరికి 3x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, ఇంకో లెన్స్ వచ్చేసరికి 6x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. అండ్ ఓవరాల్గా 120x వరకు డిజిటల్ జూమ్ కూడా చేయొచ్చు. డైరెక్ట్ ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం 120x జూమ్ రేంజ్ ఒకసారి మనం చెక్ చేద్దాం. అక్కడ మనకి దూరంగా ఒక బోర్డు అయితే ఉంది. ఇప్పుడు దీనిలో కనపడట్లేదు మనకి. ఇది వైడ్ యాంగిల్, ఇది 1x, ఇది 2x, 3x అండ్ 6x. 6xలో కూడా మనకి బోర్డు అయితే కనిపించట్లేదు. ఇంకా మనం జూమ్ చేద్దాం. దగ్గర 50x వరకు అయితే వెళ్ళాం మనం. 50xలో మనకి డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి, by/y² అని చెప్పేసి. ఇంకా వెళ్దాం, ఇంకా జూమ్ చేద్దాం. ఎందుకంటే 120x వరకు ఉంది కాబట్టి ఇంకా జూమ్ చేసి చూద్దాం. ఇది 120x. చూద్దాం ఇప్పుడు ఏమన్నా క్యాప్చర్ చేస్తుందేమో. ఇప్పుడు కూడా మనకి టెక్స్ట్ అయితే కనిపిస్తుంది చూడొచ్చు, by/y² అని చెప్పేసి. ఇవి చైనీస్ లెటర్స్లో ఉన్నాయి, అంత కనిపించట్లేదు. సో ఇట్లా మనం ఏదైనా దూరంగా ఉన్న వాటిని ఈ 120x యూజ్ చేసి చూడొచ్చు. ఎక్కువ డీటెయిల్స్ ఎక్స్పెక్ట్ చేయకండి 120xలో. మీరు ఒక 30x వరకు అయితే మీకు డీటెయిల్స్ బాగానే క్యాప్చర్ చేస్తుంది. 120xలో మీరు దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ ఏమన్నా మీరు చూడాలనుకుంటే మాత్రం చూడొచ్చు. దీనిలో HDR కూడా వీళ్ళు ఎలా ఇంప్లిమెంట్ చేశారంటే, మనకి నార్మల్గా కొన్ని HDR ఫొటోస్ ఎలా అంటే ఓవర్గా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాయి, లేకపోతే అండర్ ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి. దీనిలో మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఒకసారి చూపిస్తారండి, లైవ్గా చూపిస్తారు. మీరు చూడొచ్చు. నార్మల్గా ఇక్కడ మనకి సన్ ఉన్నాడు కాబట్టి కింద ఏరియా అంతా మనకి ఓవర్ ఎక్స్పోజ్ అయిపోతూ ఉంటుంది. మనం దీన్ని ఫోటో తీసిన తర్వాత ఒకసారి చూస్తే ఈ ఏరియా మొత్తం చూడొచ్చు ఎలా ప్రాసెసింగ్ చేసుకుంటుందో. ఇది చూడొచ్చు. నార్మల్గా మనకి గ్రాస్ ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది. కళ్ళతో చూస్తే మాత్రం మనకి మొత్తం ఓవర్ ఎక్స్పోజ్ అంటే కనిపిస్తూ ఉంది. ఫోటోలో చూస్తే మాత్రం అలా కనిపించదు. సో ఎక్స్పోజర్ మనకి బ్యాలెన్స్లో ఉంటుంది HDRలో కూడా. సో ఇది బాగుంటుంది ఈ ఫోన్లో, ఇదొక ప్లస్ పాయింట్. అంటే కెమెరాలో ప్రో మోడ్ ఎవరైతే యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మంచి ఫీచర్ అయితే ఇచ్చారు. సపరేట్ మోడే ఉంది, మాస్టర్ మోడ్ అని చెప్పేసి ఒక మోడ్ తీసుకొని వచ్చారు. ఒకసారి చూపిస్తారంటే మాస్టర్ మోడ్ మీకు ఎలా ఉంటుందో. ఇక్కడ నార్మల్ మనకి కెమెరా ఓపెన్ చేయగానే మీకు ఫోటో, పోర్ట్రేట్, వీడియో ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా. పక్కనే మీకు మాస్టర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఈ మాస్టర్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మనం మాన్యువల్గా ISO, వైట్ బ్యాలెన్స్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నార్మల్ ప్రో మోడ్ యూస్ చేస్తారు కదా, సో అలా మీరు మాన్యువల్గా చేసుకోవచ్చు. లేదు మీరు ఆటోమేటిక్ చేయాలనుకుంటే ఆటో ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు మాస్టర్లో. సో ఆటోలో పెడితే ఆటోమేటిక్గా అదే డిటెక్ట్ చేసుకొని సీన్ దగ్గర మీరు ఫోటో అయితే తీసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు కాంట్రాస్ట్ ఇట్లాంటివి మీరు అడ్జస్ట్ చేసుకోవాలని చేయొచ్చు. ఇక్కడ సాచురేషన్ కానీ, కాంట్రాస్ట్ కానీ, షార్ప్నెస్ కానీ. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాస్ట్ పెంచాలనుకుంటున్నాను, పెంచవచ్చు, తగ్గించవచ్చు. సో ఇట్లా మీకు నచ్చినట్లు షార్ప్నెస్ని, సాచురేషన్ని ఇక్కడ చూడొచ్చు. మీరు ఒకవేళ ప్రో మోడ్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు కలర్స్ కూడా మీకు నచ్చినట్లు మీకు కావాలి అనుకుంటే మాత్రం ఈ మోడ్ అయితే చెక్ చేయండి, మాస్టర్ మోడ్. అండ్ దీనిలో
టాప్లోకి వెళ్తే మీకు ఇక్కడ జేపీజీ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేశారనుకోండి రా మ్యాక్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. రా మ్యాక్స్లో కానీ మీరు ఒకవేళ ఫోటో తీశారనుకోండి ఎక్కువ డీటెయిల్స్ని క్యాప్చర్ చేసుకుంటుంది. దీన్ని తీసుకెళ్ళి మీరు అడోబీ లైట్ రూమ్ వాటిలో వేసి ఎడిట్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. వీడియో విషయానికి వస్తే దీనిలో మీరు అన్ని కెమెరాస్ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ టెలిఫోటో కానీ ఏదైనా వైడ్ యాంగిల్ కానీ ఏ కెమెరాని యూజ్ చేసి 4K 60 FPS వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరాలో మీరు 4K 60 FPS ఆప్షన్ అయితే ఉంది. అంతేకాదు బ్యాక్ కెమెరాలో ఇక్కడ చూడొచ్చు HDR వీడియో కూడా ఉంది. మెయిన్ కానీ 2Xలో కానీ 3X 6X అన్నిట్లో మీకు HDR డాల్బీ విజన్ వీడియో అయితే ఉంటుంది. సో బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు HDR డాల్బీ విజన్లో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఓన్లీ బ్యాకే, ఫ్రంట్ కెమెరాకి అయితే ఉండదు. ఫ్రెండ్స్ ఇది ఒప్పో Find X7 Ultra బ్యాక్ కెమెరా వీడియో శాంపిల్ వైడ్ యాంగిల్లో రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసరికి 1X, ఇది వచ్చేసరికి 2X, ఇది 3X, ఇది వచ్చేసరికి 6X వరకు మీరు జూమ్ అయితే చేయొచ్చు. అండ్ డీటెయిల్స్ కూడా బాగా క్యాప్చర్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఇది వైడ్ యాంగిల్ 1X, 2X, 3X అండ్ 6X. ఫ్రెండ్స్ నేను ఒప్పో Find X7 Ultra ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ 4K 60 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక వీడియో క్వాలిటీ వచ్చి మీకు ఎలా అనిపిస్తుంది, ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. మీరు వ్లాగ్స్ ఇట్లా రికార్డ్ చేయాలనుకుంటే ఫ్రంట్ కూడా మీరు 4K అయితే యూజ్ చేయొచ్చు. అండ్ దీనిలో పోర్ట్రేట్ వీడియో కూడా ఉంటుంది. 1080pలో మీరు పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూజ్ చేసి పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయొచ్చు. దీనిలో మనకి మ్యాక్రో ఫోటోగ్రఫీ కూడా ఉంటుంది. 1X, 2X, 3Xలో కూడా మీరు మ్యాక్రో షాట్స్ అయితే తీయొచ్చు. అండ్ ఆబ్జెక్ట్ రిమూవల్ కూడా ఆప్షన్ ఒకటి ఉంటుంది. దీన్ని మనం ఫోటో తీసిన తర్వాత ఎడిట్లోకి వెళ్ళి ఎరేజర్ అని ఉంటుంది. దీనిలోకి వెళ్ళి మీరు బ్యాక్గ్రౌండ్ లేదా అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ ఉంటే వాటిని రిమూవ్ చేయొచ్చు. స్లో మోషన్ వీడియో విషయానికి వస్తే 1080p 240 FPSలో మనం స్లో మోషన్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ విషయానికి వస్తే ఎక్స్పాండ్ మోడ్ ఉంది. ఇది మనం చాలాసార్లు చూస్తాం ఒప్పో మొబైల్స్లో. దీనిలో కూడా మనకి ఎక్స్పాండ్ ఉంది, డ్యూయల్ వ్యూ వీడియో ఉంది. స్టెబిలైజేషన్ విషయానికి వస్తే మనకి ఒకవేళ మీరు ఫుల్ స్టెబిలైజేషన్ కావాలి అనుకుంటే మాత్రం OIS ప్లస్ EIS మీకు 1080p 60లో ఉంటుంది. OIS వచ్చేసరికి మీకు 4K 60లో వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే కెమెరా రివ్యూ ఒప్పో Find X7 Ultraది. అండ్ ఈ ఫోన్ మీకు ఇండియాకి అయితే రాదు. సో ఇది జస్ట్ మాకు ఇచ్చారు చెక్ చేయమని చెప్పేసి. సో మీకు ఇండియాకి అయితే మోస్ట్లీ ఇది రాదు. సో ఈ వీడియోలో మీకు ఏదైతే ఫీచర్స్ ఇవన్నీ చూసారో ఫ్యూచర్లో నాకు తెలిసి ఫోన్ ఇండియాకి తీసుకొని రావచ్చు. ఈ ఫీచర్స్ తోటి మ్యాక్సిమం ఒప్పో ఫోన్స్లో మీరు ఫీచర్స్ అయితే చూడొచ్చు. అండ్ ఫ్యూచర్లో X7 నెక్స్ట్ జనరేషన్ X సిరీస్ కూడా ఇండియాకి తీసుకురావచ్చు వీళ్ళైతే. మీకు ఎలా అనిపించింది ఒప్పో Find X7 Ultra కెమెరా? కింద కామెంట్ సెక్షన్లో అభిప్రాయాలు తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.